ఓయ్ డైరెక్ట్ వీడియోకి వచ్చాడమే. ఇంట్రో చూడరా? చూడండి, ఇంట్రోని చూడండి. క్రాఫ్ట్ జావా ఎడిషన్ ఫస్ట్ టైం అయితే జావా ఎడిషన్ పాకెట్ ఎడిషన్ ఎన్నోసార్లు ఆడున్నాను. అది వీడియోలు అప్లోడ్ చేసిన అదంతా పోయిందిలేండి. ఇప్పుడు అందుకే జావాకి అయితే షిఫ్ట్ అయినాను. చూద్దాం ఏమవుతుంది జావాలో. ఓకే, ఓల్డ్ పేరు వచ్చి లేకపోతే ఓకే, ఇదైతే పెట్టుకుంటే బాగుంటుంది. కొంచెం ఇలా ఉంటుంది. నెక్స్ట్కి వచ్చి 2.2 అలా పెట్టేస్తాను. పాకెట్ ఎడిషన్ అనేది అలవాటు అయిపోయింది. పాకెట్ ఎడిషన్ ఆడే ఎన్నో నెలలు అవుతుంది. ఇది ఆడి ఎన్నో జావా అయితే నేను 1 year బ్యాక్ ఆడుండా. చూడాలి, అది కూడా పాత ల్యాప్టాప్. స్పాన్ అయితే వద్దు, ఇచ్చారు. వెంకాల చూడొద్దు, జంగల్ చచ్చిపోతాం. స్పాన్ అయితే కొంచెం విచిత్రంగానే ఉంది. నా స్కిన్ అయితే మార్చుకున్నాను. ఈడ హెచ్ ఉండాలి వెంకాల, హెచ్ వీప్ మీద హెచ్ అని ఉండాలి. ఏమైందో తెలియదు, హెచ్ ఏమైందో తెలియదు. సర్లేండి, మళ్ళీ డౌన్లోడ్ చేసుకుంటాను నెట్ చేసి. సర్లేండి, ఫస్ట్ మనం సామాగ్రి అయితే కలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ వుడ్ ఎక్కడ వెళ్దామంటే మర్చిపోతాం. ఫస్ట్ వుడ్ మనం నెక్స్ట్ సిరీస్లో కడతాం. ఎందుకు ఇప్పుడు ఫస్ట్ సిరీస్కే వద్దు. ఇంత 4 వుడ్ అయితే చాలు నాకు. ఒక 5 వస్తాను చాలు. మైన్ క్రాఫ్ట్ తెలియని వాళ్ళకి నేర్పిస్తాను, ఎందుకంటే నాకు తెలియదు అని చెప్తే మళ్ళీ. అందుకే ఫస్ట్ టైం చూస్తారు కదా కొంతమంది. ఇదే మయా గాల్లోకి వెళ్తాను నేను. సరే అండి, ఫస్ట్ టైం నేను మైన్ క్రాఫ్ట్ చూస్తానంటే కన్ఫర్మ్ మీరు నా వీడియో చూడండి, అర్థమవుతుంది. అప్పుడే స్టార్టింగ్ నుంచి కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేయరు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ అయితే మనం ఈ ప్లాంక్స్ ఉంది కదా, ఇక్కడ క్రాఫ్టింగ్ అని పెడతారు. క్రాఫ్టింగ్ దానిలో పెడితే ప్లాంక్స్ వస్తుంది. ఓక్ పెడితే దీంతో 4 ఇక్కడ పెట్టినారనుకోండి, క్రాఫ్టింగ్ టేబుల్ వస్తుంది. క్రాఫ్టింగ్ టేబుల్ లేకపోతే మైన్ క్రాఫ్టే లేదన్నట్టు. అదే చాలా ఇంపార్టెంట్. వుడ్, క్రాఫ్టింగ్ టేబుల్. స్టార్టింగ్ గేమ్ స్టార్ట్ చేయాలంటేనే క్రాఫ్టింగ్ టేబుల్ అన్నీ కావాలి. ఓకే, చూద్దాం. స్టిక్స్ అయితే తీసుకుంటాను, తీసుకుంటాను. స్టిక్స్ ఇలా చేసుకోవాలి. మళ్ళీ స్టిక్ని ఇలా రెండు పెట్టి మళ్ళీ ఇలా పెడితే ఒక పికాక్స్ అయితే వస్తుంది. పికాక్స్ వర్క్ చేసుకోండి, మిగతా అంతా స్టోన్ చేసుకోండి. మ్యాక్సిమం స్టోన్ అయితే 5 నిమిషాలు దొరికే పని అంతా ఎందుకో, మళ్ళీ ఎందుకు వుడ్ అనుకుంటే అటు స్ట్రేట్ స్టోన్ దొరికేస్తుంది. ఇలా నేను ఇప్పుడే వద్దా స్టోన్ ఇక్కడ వద్దు. కొంచెం బాగుంది కదా నా స్కిన్ అయితే, హనీబీలాగా ఉంది ఏదో. చూద్దాం, కొంచెం సౌండ్ వస్తే బేర్ చేయండి ఈ వీడియో మాత్రం. చూద్దాం, నెక్స్ట్ వీడియో కల్లా స్కిన్స్ అదే షేడర్స్ ఏమైనా పెట్టుకునేదని ట్రై చేస్తాను. మంచి షేడర్స్, బిఎస్ఎల్ చాలా ఉంది కదా షేడర్స్. మీరు కూడా కమెంట్లో రికమెండ్ చేయండి, ఆ షేడర్స్ అయితే పెట్టుకునేదని ట్రై చేస్తాను. మంచి షేడర్స్ అయితే చూడండి, డౌన్లోడ్ చేసుకుని అప్లోడ్ చేయను. ఓకే, ఎన్నో రోజులు అయింది కదా, టచ్ కూడా పోయింది బాగా. 1 year అవుతుంది, సిన్స్ 1 yearగా నేను ఆడట్లే మైన్ క్రాఫ్ట్. ఓకే, ఐరన్ కూడా దొరికేసింది. ఐరన్ కూడా అప్గ్రేడ్ అయిపోయినాం. ఇంకేం కావాలి ఈ వీడియోకి? ఓకే, ఒక 20 అయితే కలెక్ట్ చేసుకుంటాను. 20 అయితే కలెక్ట్ చేసుకున్నాను. కోల్ కూడా కలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఐరన్ కావాలంటే ఐరన్ మీరు వుడ్తో మైన్ చేసేపోతారు. ఐరన్ దొరికిందని వుడ్తో మైన్ చేయకూడదు. నేను ఫస్ట్ టైం వాళ్ళకి, మీకు అర్థమై ఉంటుంది, తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది, కానీ తెలియని వాళ్ళకి చెప్తాను. ఫస్ట్ టైం అయితే వుడ్తో మైన్ చేయకూడదు. ఐరన్, కోల్ మైన్ చేసుకోవచ్చు, స్టోన్ మైన్ చేసుకోవచ్చు. ఓకే, మొత్తం కోల్ అయితే కలెక్ట్ చేసుకున్నాను.
ఇప్పుడు ఐరన్ ఎలా మైన్ చేయాలి అప్పుడు అంటే స్టోన్తో చేసుకోవాలి. స్టోన్ పెట్టి ఇలా పెట్టి స్టోన్ పికాక్స్ అయితే వస్తుంది. స్టోన్కి అయితే అప్గ్రేడ్ అయిపోయినట్టు చూపిస్తుంది పైన. స్టిక్స్ పెట్టాలి కదా. స్టిక్స్ అయితే ఇలా చూసుకోవాలి. కొంచెం మౌస్ సౌండ్ వస్తే కొంచెం బేర్ చేయండి వీడియో కల్లా. నెక్స్ట్ వీడియో కల్లా నేను మార్చేదాన్ని ట్రై చేస్తాను. అడని సౌండ్ ఎక్కువ చేస్తుంది మౌస్, నాకు కూడా తెలుస్తుంది. మౌస్ సౌండ్ తెలుస్తుందేమో మీకు బాగా, ఎందుకంటే బరబరా సౌండ్ వస్తుంది నాకైతే. చూద్దాం, నెక్స్ట్ వీడియో కల్లా మార్చేదాన్ని నేను కూడా ట్రై చేస్తాను. ఓకే, 3 ఐరన్ ఒక పికాక్స్ అయితే చూసుకోవచ్చు. వా ఐరన్, ఇంకో ఐరన్ అయితే దొరికింది. ఓకే, ఇదైతే కొంచెం డార్క్గా ఉంది. వద్దు, రిస్క్ వద్దు, ఫస్ట్ వీడియోకే రిస్క్ వద్దు. మళ్ళీ లెట్స్ ప్లే కాబట్టి మళ్ళీ రావచ్చు, కానీ ఎందుకు బిస్కెట్ అయ్యేదని. ఇంకొంచెం దూరం వెళ్ళేసి ఓకే ఇక్కడ కూడా చెప్పడం మర్చిపోయినాను. ఐరన్ వచ్చి మౌంటైన్స్లో చాలా దొరుకుతుంది. మీకు ఐరన్ కావాలంటే మౌంటైన్కి వెళ్ళాలి. పైకి హైట్కి వెళ్ళినారనుకోండి భయంకరంగా దొరుకుతుంది. ఐరన్ అయితే ఫుల్గా దొరుకుతుంది. ఇప్పుడు ఫస్ట్ వీడియోకే నేను ఇప్పటికీ 21 కలెక్ట్ చేసినానయ్యా. అప్పుడు అర్థం చేసుకోండి. అబ్బా ఏంటయ్యా ఇది, 21 కాదు 24. మౌంటైన్ మెయిన్గా స్నో దాంట్లో ఎక్కువ మౌంటైన్ హైట్ అక్కడే ఉంటుంది మ్యాక్సిమం. అక్కడ చూడండి, నేను కొంచెం డిస్టెన్స్ అకేషియా వద్దు మనకి. అకేషియా మీకు కనబడట్లేదేమో, నాకు కనబడుతుంది. అకేషియా కదా, దాని పేరు అకేషియానే అంటారు అనుకుంటా. ఆ భయం పేరు అకేషియా భయమా, అకేషియానా? మీరే చెప్పాలి, అకేషియానా కాదా అని. సర్లేండి, కొంచెం కిందికి వెళ్ళేసి షీప్స్ కావాలి మెయిన్గా నాకు. దీన్ని మేక ఓకే, చాలా పవర్ఫుల్గా ఉంటుంది యాక్స్ అయితే. ఇంకా ఒక షీప్ అయితే కావాలి. బెడ్ తయారు చేసుకోవాలి కదా, ఈ వీడియో కల్లా బెడ్ అయినా తయారు చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు బెడ్ ఎలా తయారు చేయాలని నేర్పిస్తాను. బెడ్ అయితే 3 ప్లాంక్స్ ఇలా పెట్టాలి. మళ్ళీ 3 వూల్స్ అయితే, ఇప్పుడు వూల్స్ వదిలింది కదా అది, ఈ 3 వూల్స్ పెడితే ఒక బెడ్ అయితే వచ్చేస్తుంది. బెడ్ అయితే ఉంది కదా. జావాకైనా పాకెట్ ఎడిషన్కైనా ఒకే క్రాఫ్టింగ్ మెథడ్. బోట్కి వచ్చేసింది. బోట్కి కూడా పాకెట్ ఎడిషన్లో నార్మల్గా వచ్చేసింది. జంగల్ భయము ఇదేదో అంటారు, దీన్ని కూడా ఏదో అంటారు. ఇది కూడా జంగలే. ఇది అకేషియా, ఇది ప్లెయిన్, ఇది నార్మల్ బయోమ్స్ అనుకుంటా. అన్ని బయోమ్స్ ఇక్కడే ఉంది. మంచి పానే, కానీ నాకు ప్లెయిన్ ఏరియాస్ ఇష్టం. కొంచెం ఈ వుడ్ ఉంటే నేను ఎలా క్లియర్ చేయగలను, అసలు పని కాదు ఇక్కడంతా. కొంచెం దూరం వెళ్ళేదే బెటర్. స్పాన్ పాయింట్ ఓకే, కొంచెం హంగర్ పెరిగిపోతుంది. హంగర్ నేను చూసుకోను, నాకు తెలుసు అది బాగా చూసుకోవాలి అనేసి. ఓకే, ఇక్కడ ఐరన్ అయితే దొరికింది. ఐరన్ కూడా మైన్ చేసుకుందాం. ఓకే, ఒక ఐరన్ పర్వాలేదు, చాలా ఇప్పటికీ ఐరన్ చాలా దొరికింది. ఫస్ట్ వీడియోకి ఇన్ని దొరుకుతుంది అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫుల్ భయమే నాకు నచ్చదు. ఓకే, ఫస్ట్ డే అయితే సర్వైవ్ అయిపోదాం, స్లీప్ వేసేద్దాం. మనమైతే సక్సెస్ఫుల్గా 1 డే అయితే సర్వైవ్ అయిపోయినాం. ఇంకా మనం వెతకాల్సింది ఏమంటే మంచి భయం, ప్లెయిన్ భయం అయితే నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో కల్లా కనిపెట్టేద్దాం. ఓకే, ఫస్ట్ బెడ్కి చెప్పుకొని వెళ్ళిపోదాం, ఎందుకంటే బెడ్ ఇంపార్టెంట్.
ఈ 1.20లో అయితే నేను చెప్తాను, మీరు వెతకద్దండి, ఐరన్ కోసం కేవ్స్కి వెళ్ళొద్దండి. వావ్, ఉల్ఫ్ అయితే ఉంది, బోన్ ఉంటే బాగుండు. ఓకే, నార్మల్ భయంకి అయితే వచ్చేసినట్టుంటా. చాలయ్యా, నార్మల్ భయంకి వచ్చేసి ఉంటే చాలు. ఎందుకంటే నాకు చాలా చిరాకేస్తుంది ఈ భయంస్ అంతా. నార్మల్ భయం అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అటువంటి ప్లెయిన్ భయంస్ ఉంటే మనకి బిల్డ్స్కి కొంచెం ప్లాన్స్ ఉంటుంది, చాలా ఉంటుంది, ప్లాన్స్ చాలా అయితే ఉంటుంది. బిల్డ్స్ కొంచెం అసలే బిల్డర్గా కొంచెం నాలెడ్జ్ లేదు మనకి. నాలెడ్జ్ పెంచుకోలేదానికే మైండ్ క్రాఫ్ట్ యాడ్ అయ్యేది బిల్డర్ కోసం. దాంట్లో చూద్దాం. నేను ఇప్పటికీ ఒక వాక్ చేస్తుంటా, 1 కిలోమీటర్ వాక్ చేస్తుంటా. స్టాట్స్ అయితే అప్పుడప్పుడు చూపిస్తాను, ప్రతి ఒక్క వీడియోలో ఎండింగ్లో అయినా లేకపోతే స్టార్టింగ్లో అయినా చూపిస్తాను. ఓకే, ఎన్ని కిలోమీటర్స్ వాక్ చేస్తున్నాను? అటాక్ అండ్ డ్యామేజ్, స్ప్రింట్, ఓకే, ఇంకా ఒక 6, ఇంకా కొంచెం 6కి వెళ్తే వెళ్ళిపోవచ్చాయా. ఈ వీడియో కల్లా 1 కిలోమీటర్ అయినా వాక్ చేసేస్తాను. యావరేజ్గా ఉంది. ఓకే, నేను స్విమ్మింగ్ చేసుకుంటూ గమ్ముని భయం వెతుక్కుంటా పోయేది బెటరు. ఈ వీడియో కల్లా నేను నెక్స్ట్ భయంకి అయితే వెళ్ళిపోతాను, కన్ఫర్మ్ అయితే వెళ్ళిపోతాను. బోట్ చేసుకుని వెళ్ళిపోతాను. బోట్ అయితే ఎలా చేసుకోవాలో చూడండి. ఇక్కడ హౌస్ బిల్డ్ చేయడం నాకు అస్సలు, నేను బిల్డ్ చేస్తే ఏమీ ప్లాన్స్ ఉండదు, ఒక్క ఫామ్ కట్టలేను. దానికి క్లియర్ చేసేదానికి నాకు చాలా టైం పడుతుంది, అది వేరే. ఈ భయంలో కట్టడం చాలా కష్టము. ప్లెయిన్ అయితే చాలా బెటర్. మ్యాక్సిమం నేను స్పీడ్ మోషన్లో అయితే పెట్టేస్తాను ఈ వీడియోని. అదంటే వెతకుతాను కదా, టైం వేస్ట్. అది రికార్డ్ అవుతుంది కానీ 2x స్పీడ్లో అయితే 2x స్పీడ్, ఓకే 4x స్పీడ్లో అయినా పెట్టేస్తుంటా. ఓకే, ఇంకా నుంచి పాద నడక. ఓకే, వెళ్దాం. ఓకే, సీకి అయితే కనెక్ట్ అవుతాము. కొంచెం సీ ఏరియా ఉంటే, వాటర్ రిసోర్స్ పక్కన ఉంటే బాగుంటుంది, అది వేరే. ప్లెయిన్ ఏరియా కోసం నేను ఎంత దూరమైనా వెళ్తా, అది మాత్రం ఫిక్స్. స్పీడ్ అయితే ప్లెయిన్ ఏరియాస్ వచ్చినట్టు ఉంది. యా, వచ్చేసింది ప్లెయిన్ ఏరియాస్. వా, ఏం జనరేషన్ అయ్యా. ఆడ ఐరన్ కూడా ఉంది. ఓకే, స్ప్రింట్ చేసేది వద్దనిపిస్తాను నాకు. నేను ఫస్ట్ ఈ కోఆర్డినేట్స్ అయితే చూసుకుంటాను. ఓకే, బ్యాక్ సైడ్ మళ్ళీ ఉంది. ఇక్కడ చాలా బాగుందయ్యా. ఓకే, ఇది కొంచెం చిన్నగా ఉంది. ఓకే, మంచి ప్లేస్ అయితే దొరికింది. ఈ ప్లేస్లో నేను కొంచెం హౌస్ బిల్డ్ అయితే తయారు చేస్తాను. ఈ ప్లేస్లో కొంచెం మంచి ప్లాన్స్ అయితే ఉంటుంది. మౌంటైన్ అయ్యా, ఈ మౌంటైన్తో ఏదైనా చేద్దాం అయ్యా, ప్లాన్ బాగుంది. లేకపోతే ఈ బోడికొండ చేసేద్దామా, గుండు కొట్టేద్దాం దీనికి, మొత్తం లేపేద్దాం కొండని అయితే. మీరే చెప్పండి, నెక్స్ట్ వీడియో వల్ల దుమ్ము లేపేద్దామా? వద్దులేండి, నెక్స్ట్ వీడియో వల్ల అస్సలు కాదు, నాకు తెలుసు. ఫస్ట్ ఈ ఏరియా క్లియర్ చేసేదానికే నేను మొక్కుతానని నాకు తెలుసు. చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ వీడియో కల్లా నేను డైమండ్ అయితే కనిపెట్టాను. ఐరన్ కుప్పలు తప్పలుగా దొరికింది. ఫస్ట్ అయితే డైమండ్ కనిపెట్టాలి కదా. ఓ హాయ్ కావ్, నేను చంపనులే నిన్నే. వా, దీని పేరేమయ్యా? చెరీ బ్లాజమ్. చెరీ బ్లాజమే అనుకుంటా దాని పేరు. మీరు కమెంట్లో చెప్పండి, నాకు తెలీదు. మనం ఆడడమే,
ఏం తెలుసుకోవడంలే అంతే. ఓకే, వాటర్ కూడా కొంచెం దగ్గర ఉండాలిలో, మరి సీ కాకపోయినా సీ ఏం అంత డిఫరెన్స్ ఏం కనబడదు మనకి. సరే, ఈ వీడియో చిన్నగానే ఉంటుంది అనుకుంటా, అర్థమైంది. ఎందుకంటే ఫస్ట్ వీడియో అయ్యా, మీకు ఎందుకు మరి ఫస్ట్ వీడియోకే మీకు టార్చర్ పెట్టేది ఎందుకో. సెకండ్ వీడియో నుంచి పెడతా, అలాంటి టార్చర్ పెట్టాను అయ్యా. ఓకే, నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చిందేమో అనుకుంటున్నా. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అంటే కమెంట్ చేయండి అయ్యా. ఏం కమెంట్ చేయకపోతే ఎలా, షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి. ఓకే, ఫస్ట్ పడుకుందాం, మళ్ళీ లైక్ సబ్స్క్రైబ్ గురించి చెప్పుకుందాం. యాడయ్యా బెడ్? ఓకే, బెడ్ ఇక్కడ ఉంది. ఓకే, పడుకుందాం, మళ్ళీ చెప్తా, అవుట్రో చెప్తా మళ్ళీ. ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. మేక్ షూర్ యూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. నేనైతే నెక్స్ట్ వీడియో అయితే కంప్లీట్ చేసేస్తాను, మొత్తం ఇదైతే ప్లైన్ చేసేస్తాను, లేకపోతే ఈ ప్లేస్ నుంచి అయితే షిఫ్ట్ అయిపోతాను. షిఫ్ట్ అయిపోయేది బెటరు. ఇంకా ప్లెయిన్ ఏరియాస్ అయితే వెతుకుతాను, ఎందుకంటే ఎంత ప్లెయిన్గా ఉంటే అంత ప్లాంట్స్ ఉంటుంది. ఈ సౌండ్ వేరే వస్తుంది, నాకు చిరాగ్గా ఉంది కొంచెం. ఓకే, నా కోపం వచ్చే లోపల ఈ వీడియో అయితే ఎండ్ చేసేద్దాం. ఓకే, మీరైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొత్త అడ్డుగా వస్తాయా అంటే కమెంట్ చేయండి, మంచి షేడర్స్ అయితే రికమెండ్ చేయండి. మంచి షేడర్స్ అయితే మీరు ఎక్కువ ఏ షేడర్స్ రికమెండ్ చేస్తారో ఆ షేడర్స్ అయితే నేను వేసుకుంటాను. ఓకే వెళ్తాను, నువ్వు అరవద్దు, నాకు తెలుస్తుంది నువ్వు అరస్తాను, ఆవు నాకు తెలుస్తుంది. ఓకే, కమెంట్ చేయండి, మంచి షేడర్స్ అయితే ఫస్ట్ షేర్ చేయండి గైస్, అదే ఇంపార్టెంట్ వీడియోలకంతా. నెక్స్ట్ వీడియోలకంతా నువ్వు కూడా అవుట్రో ఇస్తావా? సర్లేండి. ఓకే, నెక్స్ట్ వీడియో అయితే కలుస్తాను, బాయ్. వెళ్ళండి, బాయ్. అయిపోయింది, చదువుకోండి పోయి అంటే.